శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడేరు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి కొద్దిగా కోపము, ఎప్పుడు కోపం ఉండదు, ఈసారి కోపము, పట్టుదల, కొద్దిగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి, కానీ ధైర్యం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి ద్వితీయ భావంలో కనుక బుధుడు అంటే ఎక్కువగా మాట్లాడితే శక్తి ఉంటుంది. అంటే వాళ్ళు కవిత్వం చెప్పడమో, లేకపోతే లెక్చరర్స్ అంటారు సార్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లాయర్స్, అడ్వకేట్స్, వాళ్ళకి వాగ్ధాటి బాగుంటుందా, అది ఉంటుంది. ఇప్పుడు మీటింగ్స్లో ఉంటారు మీరు. బుధాదిత్య యోగం ఉంది, డబ్బులు బాగా ఉంటాయి, కుటుంబంలో వృద్ధి బాగా కలుగుతూ ఉంటుంది మీకు. ఇదే కాకుండా మీకు సంగీతం పట్ల బాగా మక్కువ ఎక్కువ. అలాగే మీరు బాగా గాయకులుగా ఉంటారు. భరతనాట్యం తెలిసిన వారుగా మీరు ఉన్నారు. మేము వృషభరాశిలో వారు ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అవుతారండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ సోదరులంటే ఎందుకంటే బాగా ఇష్టపడుతున్నారండి మీరు. మీ తమ్ముళ్ళు వాళ్ళు ఎలాగైనా పైకి తీసుకురావాలి అనుకుంటుంటారు, ఖచ్చితంగా బాగుంటాడు. మీ తమ్ముడు సహకారం కూడా మీకు అందుతుంది. అంతేకాకుండా మీ సపోర్ట్ కూడా ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. గురుడు 3వ భావంలో ఉండడం వల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. అందుకే వార్తా సంస్థలు పనిచేసే వారికి కూడా ఈ గురు ప్రభావం కూడా ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి నైపుణ్యత్వం ఉంటుంది వాళ్ళకి. అందుకని టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, వాగ్ధాటి పెరుగుతుంది. అందుకనే ఈ టెలివిజన్ రంగంలోనూ ఉంటారు జరా ఎక్కువ మాట్లాడేవారు, వాళ్ళకి గురుబలం ఉంటుంది. వాళ్ళకి గురు బుధుల యొక్క బలం ఉంటేనే వాళ్ళు టెలివిజన్ రంగంలో వస్తారు. అదే వాళ్ళ వేరే విషయం అంటే భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు, ఎలా నడిపించాలని. సరే పక్క పెడదాం. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 27th కూడా, 22nd కాదండి, 27th కూడా మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువుల ఆటంకాలు ఉండడం అవకాశం ఉంది. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త చూసుకోండి. రైతులకు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. సంతానం విషయంలో ఆడ సంతానానికి ప్రాబ్లమ్స్ కలగడానికి అవకాశం ఉంది. అంటే విద్య రావట్లేదనో, ఇంకా ఊరుకున్న సీట్లో రావట్లేదనో, పెళ్లి కావట్లేదనో ఆడవాళ్ళకి మాత్రం ఉంది. ఎందుకు ఆడవాళ్ళు చెప్తున్నావయ్యా అన్నారంటే, చంద్రుడు పంచమస్థానంలో ఉండి శని చేత చూడబడుతున్నాడు కాబట్టి సంతానం విషయంలో ఇబ్బంది పడ్డామో, దట్టు ఆడ సంతానం విషయంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, 7th house లార్డ్ 7th house చూసుకోవడం వలన, 7th house లార్డ్ రాశిలో ఉండడం వలన ఫారిన్ ఎలా చూసుకున్నా ఫారిన్ యోగం ఉంది. నేను చెప్పేది ప్రతి ఏది కూడా చాలా మంది వెళ్ళారండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళారు, ఒక్కడు కూడా వెళ్ళకుండా లేరు, అందరూ వెళ్ళారు. సరే ఇది చెప్పడం అంటే నేను చెప్పడం కాదు, శాస్త్రం చెప్పింది ప్రకారం చెప్తున్నా. అది ఇక్కడ ఫారిన్ యోగం ఉందండి. తప్పకుండా కుజుడు మీకు వృషభ రాశిలో ఉన్నంతకాలం ఫారిన్ యోగం ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. భాగ్యస్థానం కూడా చాలా బాగుంది మీకు. అంటే భాగ్యస్థానానికి గుడి చూడడం వల్ల భాగ్యం ఎప్పుడు వృద్ధి అవుతుంటుంది, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. డాక్టర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. పదే డాక్టర్స్ చెప్తారు ఏంట్రా మీరు అడగచ్చు. అంటే కొన్ని రాసులు ఉన్నాయండి, ఆ రాసుల యొక్క గురు ప్రభావం బలం ఉన్నా, కుజ బలం ఉన్నా, రఘుబుధి బలం ఉన్నా వాళ్ళు వెళ్తారు. ఆ రాసులు మీకు ఎంతమంది చెప్పా. సరే ఆ పక్క పెడదామండి. ఏదైనా తీర్థయాత్రలు చేస్తుంటారు మీరు. ఈ విధంగా మీకు చాలా చాలా యోగాలు ఉన్నాయి. అదృష్టం అనేది మీతోటే మీ వెంటే ఉంటుంది. డాక్టర్స్గా బాగా రాణిస్తారు మీరు. సినిమా రంగంలోనూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ, సినిమా అంటే కళ రంగం, ఆటోమొబైల్ రంగంలోనూ, ఫార్మా రంగంలోనూ, అలాగే కోల్, ఐరన్, సిమెంట్ పరిశ్రమలోనూ బాగా డబ్బు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా దశమంలో రాహు ఎలా ఉన్నాడో శని కూడా లాభంలో ఉన్నాడు. అంటే శని లాభంలో అంటే వ్యవసాయ రంగానికి బాగా డెవలప్ అవడము, ఒక వాహన సౌఖ్యాన్ని కలిగించడము, అంతేకాకుండా ఒక గ్రామానికి అంటే కొంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది చేయడం చేస్తాడు. అందుకే చూడండి, దశమంలో రాహు, లాభంలో శని ఉంటే రాజకీయ రంగంలో వారికి పదవులు వస్తాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటారు. పదవులు రావడం కాకుండా గెలుస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నమస్కారం అండి, నా పేరు వాడేరు ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే
మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, ఏదో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగల భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమిలో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలన్నీ హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారం దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పరిస్థితుల్లోనూ దశమిని వదలకండి. 12 రాసుల వారు చేసుకున్న పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, అయితే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి, పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాపహర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25 అంటే 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే, నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే ఏమో తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం మనం. నేను చేస్తుంటాం కంటే అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా
పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి. మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనా. అంత పవర్ఫుల్గా ఉంటుంది, మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకు ఉంది, గుర్తు చేయడం కోసము మీకు ఉందండి, గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?